కర్నూలు జిల్లా టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. లోటస్ పాండ్ వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి నరసింహారెడ్డి లైవ్ లో అందిస్తారు. నరసింహారెడ్డి, ఓవర్ టు యు. చెప్పండి. రైట్ లయ్య, తెలుగుదేశం పార్టీకి నంద్యాల ఉప ఎన్నిక ముందు భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. సీనియర్ నేత మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వందలాది మంది కార్యకర్తలతో ఆయన వందలాది మంది భారీ ర్యాలీతో ఆయన ఈరోజు వైసీపీలో చేరడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే లోటస్ పాండ్లో ఆయన వైసీపీ కండువా కూడా కప్పుకోవడం జరిగింది. ఏదైతే నంద్యాల ఉప ఎన్నిక రాబోతుందో మరికొద్ది రోజుల్లో ఈ నేపథ్యంలో అధికార తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. భూమా నాగిరెడ్డి మరణంతో ఏర్పడ్డ ఆ సీటు పైన ఖచ్చితంగా అది రెండు పార్టీలకు కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. అటు అధికార పార్టీ కానీ ఇటు ప్రతిపక్ష పార్టీకి రెండు పార్టీలకు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో అత్యంత బలమైన నాయకుడు, మాజీ మంత్రి, ఒక టైంలో రేస్లో ఉన్న నేత, టీడీపీ నుంచి నంద్యాల టికెట్ వస్తుంది అనుకున్న శిల్పా మోహన్ రెడ్డి ఈరోజు తెలుగుదేశం వైసీపీలో చేరడం అధికార పార్టీకి కాస్త ఇబ్బందికర పరిస్థితి అనే చెప్పుకోవచ్చు. వైసీపీలో నంద్యాల టికెట్ కూడా శిల్పా మోహన్ రెడ్డికి వచ్చే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇక నంద్యాల ఉప ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా మారే అవకాశం ఉంది. నువ్వా నేనన్న ఫైట్ అక్కడ జరిగే అవకాశం ఉంది. మనతో చాలామంది వైసీపీ కర్నూలు జిల్లా నాయకులు, కార్యకర్తలు మనతో ఉన్నారు. చెప్పండి, శిల్పా మోహన్ రెడ్డి ఈరోజు టీడీపీలో వైసీపీలో చేరడానికి కారణం ఏంటంటారు? సార్, శిల్పా మోహన్ రెడ్డి గారు నంద్యాల నుంచి మేము ఈరోజు భారీ ర్యాలీగా వచ్చినాము. దాదాపు 300 వెహికల్తో వచ్చినాము. వందలాది మంది కార్యకర్తలు వచ్చినాము. మేము ముఖ్యమైన శిల్పా మోహన్ రెడ్డి కార్యకర్తలము. శిల్పా మోహన్ రెడ్డి గారు చేరడానికి కారణం ఏమంటే ఆయన ఎంతో నంద్యాల నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ అది టీడీపీ సమక్షంలో అది జరగపోనందుకు ఆయన ఆ పార్టీలో ఇమ్మడికే లేక ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరడానికి నిర్ణయించుకొని మేమంతా నంద్యాల నుంచి బయలుదేరి వచ్చినాము. ఇది మాకు నెక్స్ట్ 2019లో శిల్పమోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవుతారు. ఇది నెక్స్ట్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూడాలనేదే మా కోరిక. రైట్, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలన్న కోరిక ఉందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. కానీ అఖిల ప్రియ వాదన మాత్రం డిఫరెంట్గా ఉంది. అఖిల ప్రియ చెప్తున్నారు శిల్పా మోహన్ రెడ్డి ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో తనకు గౌరవం దక్కడం లేదని, తన కార్యకర్తలకు గౌరవం దక్కడం లేదని, ఏ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం లేదని, అలాగే నంద్యాల అభివృద్ధి జరగడం లేదని చెప్పి శిల్పా మోహన్ రెడ్డి ఆరోపిస్తూ వైసీపీలోకి రావడం జరిగింది. కాకపోతే నిన్న మంత్రి అఖిల ప్రియ మాట్లాడుతూ ఏ కార్యక్రమైనా ఆహ్వానించాల్సింది ఎవరు, ఒకవేళ అధికారిక కార్యక్రమం అయితే కలెక్టర్ ఆహ్వానించాల్సి ఉంటుంది, ఆర్డీఓ ఆహ్వానించాల్సి ఉంటుంది, ఎంఆర్ఓ ఆహ్వానించాల్సి ఉంటుంది. లేదా పార్టీ కార్యక్రమం అయితే శిల్పా మోహన్ రెడ్డి సోదరుడే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆహ్వానిస్తారు. ఇక నాకేం సంబంధం ఉంది, కేవలం ఆయన నంద్యాల టికెట్ రాలేదన్న ఒకే ఒక కారణంతో ఈరోజు ఆయన వైసీపీలో చేరుతున్నారు. అధికార దాహం, ఎమ్మెల్యే కావాలన్న ఒకే ఒక దీంతో ఆయన వైసీపీలో చేరుతున్నారని చెప్పేసి అఖిల ప్రియ వాదన చెప్తుంది. ఆయన సోదరుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు, జిల్లా పార్టీ ఏ కార్యక్రమాలైనా ఆయన ఆహ్వానిస్తాడు, అధికార కార్యక్రమాలు అయితే కలెక్టర్ ఆహ్వానిస్తాడు, నాకు సంబంధం లేదని చెప్పేసి ఆమె చెప్తుంది. ఇక అలాగే నంద్యాల అభివృద్ధి పైన కూడా ఆమె కొన్ని లెక్కలు చూపించారు. 100 కోట్ల అభివృద్ధి జరుగుతుంది. 100 కోట్ల అభివృద్ధి జరుగుతున్నప్పటికీ కూడా ఆయన కేవలం తనకు సీట్ రాలేదని చెప్పేసి చేరుతున్నానని చెప్పేసి ఆమె వాదన చెప్తుంటే, ఇక మోహన్ రెడ్డి మాత్రం తన కార్యకర్తలకు, తన అనుచర వర్గానికి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆయన చెప్తారు. అనువున అఖిల ప్రియ తనను అవమానిస్తుందని చెప్పేసి ఎంతైనా సర్దుకపోదాం అనుకున్నప్పటికీ కూడా తనకు అవమానాలు ఎదురవుతున్నాయి. ఇక నంద్యాల అభివృద్ధి కూడా కుంటుపడింది కనుక నేను వైసీపీలో చేరుతున్నానని చెప్పేసి ఆయన చెప్పారు. ఖచ్చితంగా నంద్యాల టికెట్ ఇటు వైసీపీ నుంచి శిల్పా మోహన్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఇంకో విషయం కూడా మనం చెప్పుకోవచ్చు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వచ్చేసి శిల్పా మోహన్ రెడ్డి సోదరుడు. ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల టికెట్ వైసీపీ టికెట్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అటు చక్రపాణి రెడ్డి పూర్తిగా తెలుగుదేశం అభ్యర్థికి సపోర్ట్ చేస్తాడా, అలాగే వైసీపీలో కూడా ఇప్పుడు ఎవరైతే టీడీపీ క్యాండిడేట్ అనుకుంటున్నారో వాళ్ళకి అత్యంత
దగ్గర బంధువులు ఇప్పుడు వైసీపీలో అక్కడ కీలక పదవుల్లో ఉన్నారు. చూస్తుంటే వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తారా, వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారా అన్నది ఆ కార్యకర్తల్లో కానీ అందరిలో కానీ ఒక మీమాంస ఏర్పడింది. ఒక గందరగోళ పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా కర్నూలు తెలుగుదేశం పార్టీకి ఈరోజు భారీ స్థాయిలోనే దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మరికొందరు కార్యకర్తలు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది కార్యకర్తలు? నంద్యాల నుండి గోస్పాడు మండలం జిల్లాల గ్రామం. ఏంటి వైసీపీ తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎంతమంది ఈరోజు పార్టీలో చేరుతున్నారు? శిల్పామోహన్ రెడ్డి మరి భారీ ఎత్తున కార్యకర్తలు కానీ నాయకులు కానీ మొత్తం మున్సిపల్ చైర్పర్సన్ కానీ అందరూ కార్యకర్తలు పెద్ద ఎత్తున టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో చేరుతున్నారు. ఇది తెలుగుదేశం పార్టీకి, నంద్యాల తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎదురు దెబ్బ. ఈ దెబ్బను చంద్రబాబు నాయుడు ఏనాటికి పూడ్చలేడు. మంచి నాయకుడిని కోల్పోయినాడు. ఈయన అఖిలప్రియ ఒక మాట వ్యాఖ్యానించింది, కేవలము శిల్పామోహన్ రెడ్డి అధికారం కోసమే, పదవి కోసమే పోతున్నాడని ఆమె వ్యాఖ్యానిస్తుంది. కానీ అదే అధికారం కావాలనుకుంటే కనుక టీడీపీలో అధికారం ఉంది పార్టీ. ఆ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీకి రావాల్సిన అవసరం శిల్పామోహన్ రెడ్డికి ఏనాడు లేదు. కార్యకర్తల కోసము, కార్యకర్తల సంక్షేమం కోసము, కార్యకర్తల మనోభావాలతో ఏకీభవించి ఆయన వైఎస్ఆర్ పార్టీకి రావాలని నిర్ణయించుకున్నాడు. అంతేగాని భూమారెడ్డి చనిపోయారు, ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. పెద్ద దిక్కును కోల్పోయింది ఆ కుటుంబం. అలాంటి అఖిల ప్రేమిన నిందలు వేయడం, అలాగే అక్కడ భూమా నాగిరెడ్డి కూతురు, మరో కూతురు పోటీలో ఉండే అవకాశాలు కానీ, ఈ నేపథ్యంలో ఒక రకంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆమెకు వాళ్ళ అమ్మ చనిపోయింది, నాన్న చనిపోయింది. దాంతోనే సింపతితోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మంత్రి పదవి ఇచ్చినారు. ఆమెకు మంత్రి పదవి ఇచ్చినారు, న్యాయం చేసినారు. అలాగే